హాయ్, హలో, నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ ఇయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. క్రికెట్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను ఈ ఛానల్ ద్వారా. మరి సెకండ్ ఓడిఐ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. ఇండియా మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ కూడా గెలవాల్సిన మ్యాచ్ టై చేసుకున్నారు. ఆ స్పిన్‌కి బలైపోతున్నారు. 220, 230 టార్గెట్ సరిపోతుందేమో. టాస్ ఓడిపోయి ఇండియా టాస్ గెలిచి వాళ్ళు ప్లస్ అవుతుంది. ఆ స్పిన్‌కి సెకండ్ ఇన్నింగ్స్‌లో అనుకూలంగా మారుతుంది పిచ్ మొత్తం. వాళ్ళ స్పిన్నర్స్‌కి, మన స్పిన్నర్స్‌కి తేడా. మన స్పిన్ అంత లేదు. వ టాస్ గెలిచి ఫీల్డింగ్ బ్యాటింగ్ చేసినప్పటికీ వాళ్ళు మన బౌలర్స్ అయితే 5 వికెట్స్ ఫాస్ట్‌గానే 130 ఫర్ 5 తీసినప్పటికీ మళ్ళీ తర్వాత టెయిల్ ఎండర్స్ ఆడుతారు. ఫస్ట్ 2 మ్యాచ్‌లు కూడా, ఫస్ట్ మ్యాచ్ కూడా అంతే, కింద మ్యాచ్ అంటే వెళ్ళలాగే వచ్చి మ్యాచ్ మొత్తం మార్పు చేసేస్తున్నాడు మ్యాచ్‌ని. ఫస్ట్ మ్యాచ్ అంతే, సెకండ్ మ్యాచ్ కూడా తనొచ్చే మార్పు చేసిన చెముండు మెండిస్. ఇద్దరు కలిసి కూడా 240 రన్స్ టార్గెట్ సెట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ 230 అంటే ఇప్పుడు 240. ఆ స్కోర్ సరిపోతున్నట్టు అనిపించింది వాళ్ళకి. 5 వికెట్స్ మాత్రం మనం ఫస్ట్ బాగానే తీసుకున్నారు. మన స్పిన్నర్స్‌కి వికెట్స్ వాళ్ళలాగైతే పడట్లేదు. సిరాజ్ మాత్రం ఫస్ట్ బాల్ వికెట్ తీసినప్పటికీ 200 లోపటినే ఆల్ అవుట్ అవుతుంది అనుకున్నాం. కాకపోతే 240 వరకు మళ్ళీ వెళ్ళేలాగే వచ్చి మార్పు చేసిండు. అయితే మన 240 సెట్ చేసినప్పటికీ మన ఓపెనర్స్ మనం చూస్తే T20 మోడ్‌లో ఆడినారు. రోహిత్ శర్మ T20 లాగా ఆడినప్పటికీ 42 బాల్స్‌లో 62 రన్స్, 13 ఓవర్స్‌లోనే 97 రన్స్ చేసినారు. మొత్తం సెట్ చేసిండు. మ్యాచ్‌ని మాత్రం వన్ సైడ్ తీసుకొచ్చిండు ఇండియా సైడు. అలాంటి మ్యాచ్ ఓడిపోయిందంటే ఇండియా. శుభమ్ గిల్ కూడా 33 మంచి పార్ట్నర్‌షిప్, ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ మంచిగా ఆ మాత్రం ఉన్నాక మ్యాచ్ ఎవరైనా గెలుస్తారు. కాకపోతే స్పిన్ బౌలింగ్‌కి అటాక్ ఆడినంత సేపు ఏం కాలే. ఎప్పుడైతే డిఫెన్స్ ఆడుతున్నారో, డిఫెన్స్ మోడ్‌కి వెళ్ళిపోయారో అప్పటి నుంచి వాళ్ళ బౌలింగ్ వాళ్ళకి లైన్ దొరికింది. ఆ లైన్ దొరికినందుకు ముంగట వికెట్లు ఇచ్చేసిర్రు ఇండియన్ బ్యాటర్స్. ఎప్పుడైతే లైన్ ఇయ్యదు, రోహిత్ శర్మ లాగా ఆడాలి. అటాక్ చేస్తూనే పోయిండు. ఆ స్కోర్ వస్తూనే ఉంది. విరాట్ కోహ్లీ వచ్చి కూడా డిఫెన్స్ మోడ్ కొంచెం అటాక్ ఆడింటే బాగుండు. ఫస్ట్ టాప్ 3 వదిలేస్తే మరి మనకి కేఎల్ రాహుల్‌కి, శ్రేయస్ అయ్యర్‌కి ఛాన్స్ ఇస్తున్నారు. ఛాన్స్ ఇచ్చినప్పటికి వాళ్ళు 2 మ్యాచ్‌లు కూడా ఫెయిల్ అయ్యారు. మ్యాచ్‌ని కంప్లీట్ చేయలేకపోయారు. మిడిల్ ఆర్డర్స్ మెయిన్ బ్యాట్స్‌మెన్స్ వాళ్ళు వన్‌డే క్రికెట్‌లో. వాళ్ళు ఐపీఎల్ తర్వాత ఇదే మ్యాచ్ ఆడుతున్నారు. ఐపీఎల్ తర్వాత మ్యాచెసే ఆడలేదు వాళ్ళు. ఇప్పుడే ఆడుతున్నారు వన్‌డేలో. కానీ మ్యాచ్ గెలిపియాలి వాళ్ళు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పెద్ద బ్యాటర్సే వాళ్ళు. వరల్డ్ కప్‌లో ఆల్రెడీ పంట్‌ని కూర్చోబెట్టిర్రు. రిషబ్ పంట్ ఉంటే స్పిన్నర్స్‌ని పండియడు. కొట్టేస్తాడు, ఫాస్ట్‌గా ఆడేస్తాడు ఏదైతే అదే అని. వీళ్ళు డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్ళి వికెట్లు ఇచ్చేస్తున్నారు. శివం దూబేకి మళ్ళీ ప్రమోషన్ చేసి అనవసరం. కింద ఉన్న వాళ్ళతోని ఆడేవాడేమో అక్షర్ పటేల్‌తోని బాగుండేది మ్యాచ్‌ని. కింద పైన పంపించేసి అదే ప్రెషర్‌లో అవుట్ అయిపోయిండు. ఎల్బీడబ్ల్యూ ఏం చేయాలో తెలియదు. కొంచెం ఆపి పంపించాల్సింది. పైన శ్రేయస్ అయ్యర్ మంచిగా ఆడితే బాగుండేది. అనవసరంగా పైన పంపించారు శివం దూబేని. అదొక మైనస్. మళ్ళీ వీళ్ళు ఇద్దరు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తర్వాత అక్షర్ పటేల్ ఒక్కడు. అక్షర్ పటేల్ లాంటి ఇన్నింగ్స్ ఒక్కడానే మ్యాచ్ గెలిచేది. అక్షర్ పటేల్ ఎంత బాగా మళ్ళీ అక్షర్ పటేల్, రోహిత్ శర్మ అటాక్ ఆడుతుంది కాబట్టి రన్స్ వస్తున్నాయి. బౌలింగ్ అంతా పడట్లేదు. కాకపోతే అవుట్ అయిపోయింది. ఏదో రూల్ షాట్‌కి అవుట్ అయిపోయినప్పటికీ అటాక్ ఆడుతుంటే రన్స్ వస్తూనే ఉన్నాయి. అక్షర్ పటేల్ అదే పని చేసిండు. వాషింగ్టన్ సుందర్‌తో మంచి పార్ట్నర్‌షిప్ వస్తుంది అనుకున్నాం. కాకపోతే అప్పటికే అదే లాస్ట్ వికెట్ బ్యాటింగ్ లైనప్‌లో. ఇంకా తర్వాత మ్యాచ్ కాలే. 208కి ఏమన్నారు అయిపోయింది ఆల్ అవుట్. మరి ఈ సిరీస్ అయితే కోల్పోయినట్టే. సిరీస్ అయితే రాదు. శ్రీలంకకి గెలిచే అవకాశం ఉంది. వన్‌డే సిరీస్ మనకైతే సమం చేసే అవకాశం ఉంది. మళ్ళీ థర్డ్ మ్యాచ్ అయితే గెలుస్తారు అనుకుంటున్నా నేనైతే. మరి చూద్దాం. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. మరి థర్డ్ వన్డేతో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.